హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ థాట్స్ ఆఫ్ అరుణ. మనం ప్రతి గుళ్ళో దేవుళ్ళని అలంకరణ రూపంలోనే చూస్తాం. కానీ ఎప్పుడో ఒకసారి అభిషేకం చేసినప్పుడు, అంటే స్పర్శ దర్శనము లేక జరూప దర్శనము అని అంటాం కదా, అలా అన్నమాట. మా ఊర్లో ఉన్న యాగంటీశ్వర స్వామి నిజరూప దర్శనం కూడా చూపిస్తాను. మనం ఇంతకుముందు అన్ని తొడుపు వేసిన తర్వాతనే చూసాం కదా. ఇప్పుడు గర్భగుడిలో తొడుపు తీసేసిన తర్వాత దేవుడైతే ఇలా లింగం ఆకారంలో అయితే ఉంటారనమాట. యాక్చువల్గా ఆ లింగం కింద యాగంటీశ్వర స్వామి సమాధి ఉన్నారనమాట. పైన తనని స్వయంగా లింగం పెట్టుకొని వెనకాల అమ్మవారిని కూర్చోపెట్టుకొని సమాధి అయ్యారనమాట. ఇక్కడ ఇవన్నీ అక్కడ పైన లింగం పైన వేసే తొడుపు, దీపపు కుందులు, అక్కడ చూసారా లింగం పైన అలంకరించే తొడుపు అనమాట. ఇంకోటి చెప్పాలంటే ఇవన్నీ స్వామివారు తన సమాధి అయ్యక ముందే చేపించుకొని తర్వాత సమాధి అయినారంట. ఇక్కడ చాలా విశిష్టత ఉంది. ఎప్పుడన్నా తీరిగ్గా మా పెద్దనాన్నలు అడిగి తెలుసుకుందాం అన్నమాట. ఇలా అన్ని దేవునికి సంబంధించిన సామాన్లన్నీ అలంకరణ అయిన తర్వాత అందంగా కనిపించాలని ఇలా నీట్గా అక్కడ ఉండే పుట్టమన్నుతోటి ఇంకా కొన్ని ట్రైనింగ్ కోసం పౌడర్స్ మిక్స్ చేసుకొని అక్కడ సామాన్లన్నీ వాటిని రుద్ది తెల్లకి చేస్తారనమాట. ఇవన్నీ భక్తులకి అట్రాక్టివ్గా కనిపించడం కోసము నీట్గా కడుక్కుంటారనమాట. చూసారా, బేసన్లో పుట్టమన్న అయితే ఉంది. ఇది ఊరేగింపు విగ్రహం అనమాట. ఇది కూడా రాగిదే. ఇవన్నీ మెటల్స్ అనమాట. రాగి, ఇత్తడి, వెండి అలా అన్ని మెటల్స్ తోటి తయారు చేసినవి సామాన్లు అనమాట. ఇక్కడ చూసారా, మా పెద్ద అన్నీ క్లీన్ అయిన తర్వాత వాటికి బొట్టులు, అలంకరణ అన్నీ చేస్తున్నారనమాట. చూసారా, పెద్ద పెద్ద పడిగా యాగంటీశ్వర స్వామి పెద్ద రూపము. ఇక్కడ చిన్నది వచ్చేసి ఊరేగింపు విగ్రహము. వెనకల మనకు కనిపిస్తున్నది మూల విరాట్ అమ్మవారి అలంకరణ. ఇంకా పూర్తవ్వలేదన్నమాట. ఇక్కడైతే అర్చన అన్ని చేసేసి లోపల లింగంని అలంకరించారు. ఇంకా దానిపైన మనకు ఆకు పూజ కోసం ఫ్రేమ్ అంతా సిద్ధం చేసేసారు. తర్వాత అమ్మవారికి కంపల్సరీ ఒడిబియ్యం అయితే ఉండి తీరాల్సిందే. అందుకే అందరం ఒక 10 మంది లేడీస్ ముత్తైదువులం అందరం కలిసి ఇలా అమ్మవారికి ఒడిబియ్యం అయితే నింపుతామన్నమాట. ఇవి అందరూ భక్తులు తెచ్చినటివి ఉంటాయి. ఎవరన్నా మొక్కునింటే వాళ్ళు కూడా చీర, జాకెట్ పీసు, గాజులు, బియ్యము అన్నీ తెచ్చి ఒడి నింపే సామాన్లన్నీ తెచ్చి ఒడి నింపుతారనమాట. చూసారా, ఇంకా మిగతా అలంకరణ పూల హారాలు అన్నీ వేసేసి అలా అలంకరణ అయితే చేశారు. తర్వాత ఇంకా నైవేద్యం పండగ కాబట్టి ఇంట్లో బచ్చ భోజనాలు అయితే చేశారనమాట. అవి నైవేద్యంగా పెట్టారనమాట. బచ్చం, చిత్రాన్నం, వంకాయ అన్ని నైవేద్యంగా పెట్టి ప్రతి చోట ఇక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవుళ్ళు ఉంటారు. నాగమయ్య కట్ట, తులసి చెట్టు, ఇక్కడ నందికొలలకి కూడా పూజ చేస్తానన్నారు కదా నైవేద్యం పెట్టి, అదే అన్నమాట. ఇక్కడ ఇది మా తాత సమాధి. ఆయన కూడా ఇక్కడ పూజారిగా చేశారు కాబట్టి ఆయనకు కూడా ఒక నైవేద్యం వేస్తాం పండగ అప్పుడు. పైగా మేము మా ఇంట్లో సాంబ్రాన్ని వేసుకుంటాం కాబట్టి ఆయన ఇక్కడ సమాధి ఇక్కడ ఉంది కాబట్టి ఆయనకు కూడా ఒక టెంకాయ కొడతామన్నమాట. తర్వాత అంతా అయిపోయిన తర్వాత లోపల మహాహారతి అయితే మొదలైంది. ఇలాగే ఇట్లా డోర్స్ మూసేసి లోపల హారతి ఇచ్చి, టెంకాయ కొట్టి హారతి ఇచ్చి, ఇంకా బయట అందరం హారతి అద్దుకొని ఇంకా అయిపోతుందన్నమాట. ఇంతటితో పూజ. చూసారా, చాలా కష్టం అండి అసలు ఈ దేవుడి దగ్గర. ఇంత సామాన్లు అయితే చాలా దండిగా ఉంటాయి. క్లీన్ చేసుకొని వాటిని అలంకరణ చేసి ఇలా పూజ చేసేసరికి మ్యాక్సిమం హాఫ్ డే అయిపోతుంది అనమాట. ఇక్కడ పూజారులు అంతా మేము ఒక 5 మంది ప్లస్ మా అన్నదమ్ముళ్ళం అందరం ఉన్నాం కాబట్టి అలా నడిచిపోతుంది అనమాట. అది మా ఊర్లో జరిగే పూజలు ప్లస్ క్రతువులు అనమాట. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.